రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ప్రోడక్ట్ వచ్చేసి యూపీఎల్ కంపెనీ చెందినటువంటి సాఫ్. ఈ సాఫ్ అంటే కార్బనిజం మైక్రోజబ్ అనేటువంటి కాంబినేషన్ అయితే రావడం జరుగుతుంది. దీని గురించి తెలియనటువంటి రైతులు ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా రైతు పొలాల్లో వచ్చేటువంటి అన్ని పంటల్లోనూ కూడా ఈ తెగులు నివారణకు అయితే కనుక ఈ సాఫ్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం విత్తన శుద్ధి కోసం కనుక ఉపయోగించుకుంటే కనుక 15-20 రోజుల వరకు మొక్క దశలో వచ్చేటువంటి అన్ని రకాల తెగులను నివారిస్తుంది. అలాగే మొలక శాతాన్ని కూడా బాగా పెంచుతుంది. తర్వాత మనం కాండానికి వచ్చేటువంటి తెగుల్ని కానీ లేకపోతే ఆకుపైన వచ్చేటువంటి అన్ని రకాల తెగులు నివారణ కోసం ఈ సాఫ్ని అయితే ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ తెగులు రాకముందు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా తెగులు వస్తున్నటువంటి లక్షణాలు గమనించినప్పుడు కూడా ఈ సాఫ్ను ఉపయోగించుకుంటే కనుక 15-20 రోజుల వరకు అయితే కనుక దీని పనితనం అయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీని ఖర్చు కూడా చూసుకుంటే కనుక మార్కెట్లో చాలా తక్కువ రేటుకి అయితే కనుక ఈ సాఫ్ అయితే లభ్యమవుతుంది. అలాగే మనం పంటలు కనుక చూసుకుంటే కనుక అన్ని రకాల పంటల్లోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా పత్తి, వరి, మిర్చి, అలాగే అన్ని రకాల పండ్ల తోటలు, కూరగాయ తోటలు, నూనె గింజల పంటలు కూడా ఈ సాఫ్ని అయితే ఉపయోగించుకుని అన్ని రకాల తెగులను అయితే కనుక రైతులు నివారించుకోవచ్చు. అయితే యూపీఎల్ కంపెనీ చెందినటువంటి సాఫ్ అనేది చాలా పాపులర్ అయినటువంటి బ్రాండ్ అవడంతో అనేక రకాల కంపెనీలు లేకపోతే కొన్ని రకాల డూప్లికేట్ కంపెనీలు ఈ సాఫ్ ప్యాకెట్ పోలినటువంటి ప్రోడక్ట్లు అయితే కనుక మార్కెట్లోకి తీసుకొచ్చి రైతులు అయితే మోసం చేస్తున్నారు. అయితే రైతు సోదరులంతా కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే కనుక ఖచ్చితంగా గమనించాలి. మీరు ఎప్పుడు కూడా షాప్కి వెళ్ళినప్పుడు యూపీఎల్ కంపెనీ చెందినటువంటి సాఫ్ ఇవ్వమని మాత్రమే అడగండి. అలాగే ప్యాకెట్ పైన యూపీఎల్ కంపెనీ చెందినటువంటి ఒరిజినల్ లోగోని అయితే కనుక ఖచ్చితంగా గమనించైతే కనుక మీరు ప్రోడక్ట్ తీసుకోండి. మనం ఇప్పుడు వచ్చేసి యూపీఎల్ కంపెనీ చెందినటువంటి సాఫ్ వాడినటువంటి కొంతమంది రైతులను అయితే కలిసి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, వారి అభిప్రాయం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం వెంకటనారాయణ అనేటువంటి రైతు అయితే ఉన్నాం. ఆయన అడిగి సాఫ్ వాడిన అనుభవాలు ఏంటో తెలుసుకున్నాం. వెంకటనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మీరు ఏమేమి పంటలు సాగు చేస్తుంటారండి? మేము పత్తి, మిర్చి, కూరగాయ, దోసకాయ, బీరకాయ, అపరాలు, మినుము, కంది, అన్ని పంటలు ఆలిన వేస్తాం. సాఫ్ అన్నిటికీ వాడతారా లేకపోతే కొన్ని పంటలకే పనిచేస్తుందా? సాఫ్ వచ్చేసి పంటలు మొత్తం వాడామండి. ఇది వచ్చేసి మేము బాగా కాపుకి వచ్చిన 40 రోజులకు వచ్చి మంచి గోడ పూత వచ్చే టైంలో వాడతామండి. బాగా కాపు సెట్ అవటానికి ఒకటి, పండు తెగులకి, కొమ్మెండు తెగులకి, మిర్చిలో కొమ్మెండు తెగులకి ఎక్కువ వాడేవాళ్ళం అండి. పెసర, మినుము, దోసలు ఎటువంటి వాటికి వచ్చేసరికి కింద పండు వచ్చిద్దండి. ఇప్పుడు దోసలు ఉన్నాయి ఇదిగోండి. మేము ఇది వచ్చి ఒక 10 రోజులు అవుతుంది. దీనికి సాఫ్ వాడాం. పండులాగా వచ్చి వడిలిపోద్దండి. కాపు వచ్చినప్పుడు అది ఇట్లా పండు వచ్చి వడిలిపోయి కాపు డ్రాప్ అయిపోతుంటాం, తీగ తెల్లబడిపోయి ఎండిపోవటం, నెక్స్ట్ కొమ్మ రాకపోవటం అట్లా జరిగింది. అప్పుడు ఏంటంటే సాఫ్ కొట్టడం వల్ల అది మొదల్లో ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చాకు గ్రీనిష్ గా బాగుంది. చూడండి ఇట్లా గ్రీనిష్ గా బాగుంటుందండి. ఇది 20 రోజుల దాకా అసలు ఉండదు. మేము 4 రోజుల దాకా మేము ఇంకా తెగులు ముందు అంటూ ఏం కొట్టాం. తెగులు ఏదైనా కనపడితే వాడతారండి? వచ్చిన తర్వాత వాడతారా, ముందు వాడతారా? మేము కాస్త కూస్త కనపడుతుంది, ఆరంభం అయింది అన్నప్పుడు మొదలు పెడతామండి. మామూలుగా పత్తికి వచ్చేసరికి పూత కూడా బాగా వచ్చి సెట్ అవుతుంది అన్నప్పుడు కొట్టేస్తే బాగా సెట్ అయిద్దండి. ఆ కాపు సెట్ అయిపోయి మళ్ళీ వర్షాలు పడంగానే మళ్ళీ ఒకసారి వాడతాం. ఈ పండు తెగులు అనేది వచ్చినా ఆపిద్ది, రాకముందు కొట్టుకుంటే ఇంకా రాకుండా ఉంటది. అది మళ్ళీ ఒక 4 రోజులు గ్యాప్ తీసుకొని 40 రోజులు అలా గ్యాప్ తీసుకొని పత్తికి మట్టి 2 సార్లు కొడతాం. ఈ అపరా పంటలకు ఏదైనా ఒకసారి కొడితే ఇవి ఏంటంటే 2 నెలల పంటలు, కాల పరిమితి కాబట్టి తక్కువ కాలం 2 నెలలు 3 నెలల పంటలు కాబట్టి అది కాపుకి వచ్చినప్పుడు 40 రోజుల వ్యవధిలో మన ఫ్లవరింగ్ కనపడుతుంది అన్నప్పుడు కొడితే బాగా సెట్ అయిపోద్ది. ఒక్కసారి కొడితే సరిపోద్ది. అపరా పంటలకు ఏదైనా కూరగాయలకైనా ఏటికైనా. పత్తికి మట్టి మేము 2 సార్లు వాడతామండి. మిర్చికి వచ్చేసరికి 4-3 సార్లు కూడా వాడతామండి. మార్కెట్ లో ఇంకా రకరకాల కంపెనీలు మందులు దొరుకుతుంటాయి కదా, ఇదే ఎందుకు కొడుతున్నారు? ఇది చీప్ అండ్ బెస్ట్ అండి. ఒకటి మేము వ్యవసాయం మొదలుపెట్టి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాకా అవుతుంది. అప్పటి నుంచి వాడుతున్నాం. దీనికి పని చేయకపోవటం కానీ, రేట్ ఎక్కువ తీసుకోవటం కానీ వేరియేషన్ లేదు. పనితీరు అప్పటికి ఇప్పటికి అదే పనితీరు. అందువలన మేము సాఫ్ అనే మందుని మట్టుకు వదిలిపెట్టలేకపోతున్నాం. చాలా బాగుంటది దీనివల్ల. అందుకని చెప్పి మేము వాడే తెగులు మందుల్లో 1/2% కంటే ఎక్కువ పర్సెంటేజ్ మేము మిర్చికైనా దేనికైనా దీన్నే వాడతాం. ఇతర పంటలు ఏదైనా వచ్చేసరికి సాఫ్ అసలు A to Z మొత్తం తెగుళ్ళకి వచ్చేసరికి మేము సాఫే వాడతాం. ఇతర పంటలకి ఏ పంటకైనా. మిర్చికి వచ్చేసరికి తెగులు మందులు కొంచెం కొత్త మందులు కొడుతుంటాం, కానీ తెగుళ్ళకి సాఫే ఎక్కువ వాడతాం. ఈ ఇతర పంటల మటుకు సాఫ్ ఒక్కటే వాడతాం అండి. సార్, ఈ సాఫ్ గురించి మీ అనుభవాలు తెలియజేసాను. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. ఇప్పుడు మనతో సాఫ్ వాడినటువంటి రైతు శివనాగరాజ్ గారు ఉన్నారు. ఆయన అయితే కనుక మన వెనకాల ఉన్నటువంటి మినుములో దాదాపుగా 10 ఎకరాల్లో అయితే కనుక సాఫ్ రెగ్యులర్ గా వాడతామని చెప్తున్నారు. ఆయన అనుభవాలు తెలుసుకున్నాం. నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నాగరాజ్ గారు, ఇప్పుడు మీరు సాఫ్ ఏ పంటలో ఎక్కువగా వాడుతుంటారు? మినుమేనా ఇంకేమైనా వాడారు? సాఫ్ అన్ని పంటలకు వాడొచ్చండి. ఈ సాఫ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మినుములు అయితే పొండాకు తెగుల్ని, బోడి తెగుల్ని అరికట్టింది. పత్తికి, కందికి, ఏటికైనా ఆకుమచ్చ తెగులు, పండు తెగులు ఏదైనా సరే పైన ఆకు పైన ఉండే
రోగాలను బట్టి తగ్గించే శక్తి సాఫ్ ఉండిద్ది. మిగతా కంపెనీలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది కాబట్టి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ అపరాల విభాగంలో అయితే అవి 75 రోజులు పేరే కాబట్టి 20 రోజులకు ఒకసారి 45 రోజులకు ఒకసారి వాడితే మేజర్గా 2 సార్లు వాడితే మినిమం అయిపోద్ది. పత్తికి మట్టికి కాటన్కి 3 సార్లు వాడతాము 6 నెలల పంటకి. ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత వాడతారంటే రాకముందు వాడతారు? అంటే ఒక రైతు డిసీజ్ వచ్చిన తర్వాత కొడతాడు, కొట్టినా ఆ వ్యాధిని అరికట్టిద్ది ఇది. లేకపోతే ముందర కొట్టుకుంటే ఆ పుండాకు తెగులు అనేది కానీ ఏదైనా ఆకుమచ్చ తెగులు కానీ రాకుండా చూసుకునేది. కొట్టిన తర్వాత ఒక 15 రోజులు దీని ప్రభావం మొక్క మీద పనిచేస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? ఏమేమి పంటలు వేస్తుంటారు? 6 years నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను. మినుము, పెసర, కంది, పత్తి వేస్తూ ఉంటాను. ఈ పంటలన్నింటిలో సాఫ్ వాడారా? వెజిటేబుల్స్ కూడా దోసలు అలాంటివి, టమాటాకి వాటికి కూడా తెగుళ్ళు రాకుండా బాగా పనిచేసింది. మొత్తం మీరు 6 సంవత్సరాల నుంచి సాఫ్ వాడుతున్నారండి? రీసెంట్ కూడా 6 సంవత్సరాల నుంచి ఏ పంట వేసినా సాఫ్ వాడుతూ ఉంటాను. సాఫ్ వాడందే మీ పంట అవ్వదు. మన వీడియో చూస్తున్న రైతులకు సాఫ్ గురించి మీరు చివరికి ఏం చెప్తారు? నేను ఏం చెప్తానంటే సాఫ్ ఏదైనా సరే మీరు ఇందాక అడిగినట్టుగా తెగులు రాకముందర చూసుకొని సాఫ్ అనేది కొట్టుకుంటే ఆ పంటకి ఆ తెగులు చివరి దశ దాకా వ్యాప్తి చెందకుండా ఆ పంట దిగుబడి రావడానికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ అండి. నమస్తే. మనం ఇప్పుడు వచ్చేసి అమరావతి మండలం చావపాడు గ్రామంలో అయితే ఉన్నాం. మనతో పత్తి సాగు చేస్తున్నటువంటి రైతు జోజిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి సాఫ్ అనుభవాలు ఏంటో తెలుసుకున్నాం. జోజిబాబు గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఏమేమి పంటలు వేస్తారు? 15 సంవత్సరాలు చేస్తాను అండి. పత్తి, కంది సాగు చేస్తాను సార్. ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటారు? 10 నుంచి 15 ఎకరాల వరకు చేస్తాను సార్. కౌలుకైనా సొంతం? కౌలే సార్, సొంతం. ఇప్పుడు మీరు సాఫ్ వాడుతున్నారు కదా, ఏ సందర్భాల్లో వాడతారు, ఏ పంటలో వాడతారు? మొక్క 40 రోజులు దాటిని కానీ సాఫ్ వాడుతూ ఉంటాం సార్. మొక్కలో పొండు తెగులు, ఆకుమచ్చ తెగులు, పుడు తెగులు వచ్చినప్పుడు సాఫ్ ఎక్కువగా వాడుతూ ఉంటాం సార్. మేము బయట మార్కెట్లో దొరికే ఇతర మందుల కంటే మాకు ఇది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. దీని నాణ్యత చాలా బాగుంటుంది సార్. సో మేము దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఇదే ఎక్కువ వాడతాం సార్. ఇది వాడినాక దీని ప్రభావం ఎన్నాళ్ళు ఉంటుంది? 15 రోజులు ఉంటుంది సార్. ఇప్పుడు మనం పత్తి చేలో ఉన్నాం, ఈ చేలో వాడారు ఇది ఇప్పటికి? లేదు సార్, వాడేది ఇంకా వాడతాం. నెక్స్ట్ వీక్ వాడతాం. నెక్స్ట్ వీక్. ఇది ఎన్ని రోజులు పంట? ఇదంతా 26 రోజులు పంట. 26 రోజులు. అంటే ఇప్పుడు మీకు ఏమైనా లక్షణాలు కనపడితే ఇది వాడతారండి? ఏదైనా ప్రాబ్లం వచ్చినాక వాడతారు? అంటే 45 రోజులు దాటిన కానీ ఆటోమేటిక్గా పొండాకు, మచ్చ తెగుళ్ళు కనపడతా ఉంటాయి సార్. వాటిని చూసి మేము మొదలు పెట్టుకుంటాం సార్. మీరు ఇప్పుడు ఇది పత్తిలో మాత్రమే కందిలో కూడా వాడారు? కందిలో కూడా వాడతాం సార్. కందిలో ఏ సందర్భంలో వాడతారు? కందిలో కూడా ఆకు రాలిపోయేటప్పుడు, చెట్టు కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఇది ఎక్కువగా వాడతాం సార్. ఇప్పుడు మామూలుగా ఇది వాడటం వల్ల ఓన్లీ కుళ్ళు తెగులు లేకపోతే ఆకు రాలిపోవటం మాత్రం ఆగుతుందా, ఇంకేమైనా ప్రభావం ఉంటుందా? ఈ రెండు పూర్తిగా కంట్రోల్ చేస్తుంది సార్. తెగుళ్ళు రానియకుండా, చీడపీడ రానియకుండా పూర్తిగా కంట్రోల్ చేస్తుందండి. మొక్కకు గ్రోత్ ఉంటుంది, బలం ఉంటుంది సార్. మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా చెరువుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ వరి సాగు చేస్తున్నటువంటి రైతు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అయితే కనుక ఈ సాఫ్ని వరి చేలో అయితే వాడటం జరిగింది. ఈ సాఫ్ వాడినటువంటి అనుభవాలు ఏంటో శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ సాఫ్ మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారండి? గత 10-15 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. 10-15 నుంచి వాడుతున్నారు. ఈ వరిలో ఎక్కువగా వాడుతుంటారు? అవునండి. ఏ సందర్భాల్లో ఈ సాఫ్ని వరిలో వాడతారండి? వరిలో వచ్చేసి విత్తన దశలో వాడతామండి. తర్వాత నారు మొలకెత్తిన తర్వాత 15 రోజులకు ఒకసారి వాడతాం. నాటేసిన తర్వాత 2 సార్లుగా వాడతామండి. మొదట విత్తన శుద్ధి చేస్తారు కదా, విత్తన శుద్ధి చేసినప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏం కలుగుతుంది మీకు? విత్తన శుద్ధి చేయడం వలన మొలక శాతం ఎక్కువ వస్తుందండి. దానివల్ల తెగుళ్ళ నివారింపు కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మొత్తం 15 రోజుల నుంచి స్ప్రేయింగ్. అవునండి. ఎన్నాళ్ళు గ్యాప్ తో స్ప్రేయింగ్? 15 రోజులకు ఒకసారి గ్యాప్ తో స్ప్రేయింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటండి? స్ప్రేయింగ్ చేయడం వలన తెగుళ్ళు నివారిస్తాయండి, పైరు పచ్చదనంగా ఉంటుందండి. దానివల్ల అధిక దిగుబడి వస్తుంది. మొత్తం పంట కాలంలో 15-20 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటారు. మొత్తం వరి చేను నాటిన దగ్గర నుంచి దిగుబడి వచ్చేంత వరకు 3 స్ప్రేలు అవుతాయండి. ఓన్లీ వరిలోనే వాడతారని ఇంకేమైనా పంటలు వేస్తారా మీరు? వేరుశనగ, మినుము కూడా వేస్తామండి, వాటిలో కూడా వాడతామండి. వాటిలో కూడా సేమ్ ఎట్లాగే వాడతారా? స్ప్రేయింగ్ టైంలో వాడతాం. ప్రధానంగా మీరు సాఫ్ వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు గమనిస్తున్నారు? వాడిన దానికి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? తెలుసండి. ఏముంటది? ఇది మిగతా వాడితేనేమో పైరు పచ్చదనంగా అట్టుగా ఉండదండి. సాఫ్ వాడటం వలన పైరు పచ్చదనంగా ఉంటది, దాని వల్ల దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని అన్ని రకాల తెగుళ్ళు ఇది అరికడుతుంది అంటున్నారు కదా, అసలు ఆ తెగుళ్ళు ప్రభావం ఎట్లా ఉంటుంది ఇది వాడినప్పుడు? మీకు తక్కువగా ఉంటుంది. అసలు ఏమన్నా కనిపిస్తాయా? వీలైనంత వరకు కనిపిస్తాం సార్. చాలా థ్యాంక్స్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, యూపీఎల్ కంపెనీ చెందినటువంటి సాఫ్ వాడినటువంటి రైతుల యొక్క అభిప్రాయాలు. ప్రతి రైతు కూడా ఈ సాఫ్ వాడటం వల్ల చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, చాలా సమర్థవంతంగా ఈ తెగుళ్ళు అయితే నివారించుకోగలిగామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆకుమచ్చ, లేకపోతే పండాకు, ఎండు తెగులు, అలాగే వేర్లకు వచ్చేటువంటి తెగుళ్ళు కానీ, లేకపోతే కాండం మీద వచ్చేటువంటి తెగులు కూడా ఈ మిర్చి, పత్తి, మినుము ఇలా అన్ని రకాల పంటలను కూడా చాలా సమర్థవంతంగా నివారించుకోవడం జరిగిందని చెప్పేసి రైతులైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూపీఎల్ కంపెనీ చెందినటువంటి సాఫ్ మాత్రమే ఇవ్వమని చెప్పేసి అడగండి. అలాగే
ఈ ప్యాకెట్ మీద యూపీఎల్ కంపెనీ చెందినటువంటి ఒరిజినల్ లోగో అయితే గమనించండి. ఎందుకంటే చాలా కంపెనీలు ఏంటంటే డూప్లికేట్ ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకొచ్చి రైతులను అయితే మోసం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా యూపీఎల్ కంపెనీ చెందినటువంటి లోగోని అయితే గమనించండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా ఫాలో అవ్వండి.